హైదరాబాద్ మలక్పేట్లో వివాహిత సింగం శిరీష అనుమానాస్పద స్థితిలో మరణించింది. జమునా టవర్స్ లో నివసిస్తున్న సింగం శిరీష గుండెపోటుతో చనిపోయిందని ఆమె భర్త వినయ్ కుమార్ ఆమె పుట్టింటి వారికి సమాచారం అందించారు. అయితే సింగం శిరీష పుట్టింటి వారు ఆసుపత్రికి చేరుకోకముందే భర్త వినయ్ కుమార్ శవాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. తన స్వగ్రామం శ్రీశైలం సమీపంలోని దోమలపెంటకి అంబులెన్స్ లో తరలిస్తుండగా పోలీసులు సీసీ కెమెరాల సాయంతో గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు కనిపించడంతో తమ కుమార్తెని భర్తే కొట్టి చంపాడని పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. మలక్పేటలోని ఏదైతే జమునా టవర్స్ లో ఒక వివాహిత అనుమానాస్పద మృతిగా అయితే మృతి చెందింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు చెప్పకుండా మృతదేహాన్ని ఏదైతే అక్కడి నుంచి శ్రీశైలం దగ్గర దోమపెంటగా దగ్గరికి అయితే తరలిస్తున్న నేపథ్యంలోనూ మృతదేహాలపై ఏదైతే దెబ్బలు ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు. సింగం శిరీషకు గుండెపోటు వచ్చిందని అత్తింటి కుటుంబ సభ్యులు కూడా చెప్తూ కూడా ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఆసుపత్రి నుంచి నేరుగా అంబులెన్స్ లో ఎక్కించుకుని మృతదేహాన్ని అయితే తరలిస్తున్న నేపథ్యంలోని తమ కుమార్తెను హత్య చేశారంటూ కూడా శిరీష కుటుంబ సభ్యులు అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. భర్త వినయ్ అత్తమామలో ఏదైతే కొట్టి చంపారంటూ కూడా ఏదైతే శిరీష కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. శిరీష మృతదేహంపై గాయాలు ఉన్నాయని వాళ్ళు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అంబులెన్స్ లో తరలిస్తున్న శిరీష మృతదేహాన్ని అయితే పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మలక్పేట జమునా టవర్స్ లోని శిరీష అలాగే తన భర్తతో పాటు తన అత్తమామలతో కూడా నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో తనకు గుండెపోటు వచ్చిందంటూ కూడా శిరీష కుటుంబ సభ్యులకి అయితే భర్త వినయ్ అయితే తెలియపరిచారు. కానీ ఏదైతే శిరీష కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లే సమయంలోకి అప్పటికే ఆమె అక్కడి నుంచి అంబులెన్స్ నుంచి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కూడా ఏదైతే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే అంబులెన్స్ లో తరలిస్తున్న మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. బాడీపై కూడా ఏదైతే దెబ్బలు ఉన్నాయంటూ కూడా శిరీష కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అత్తమామలు అలాగే భర్త వినయ్ కొట్టి చంపారంటూ కూడా ఏదైతే శిరీష కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తాయి. థ్యాంక్ యూ కుమార్.